పిల్లలందరూ కూడా మరి ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం, కింద కూర్చోకుండా పిల్లలు ఎగ్జామ్ రాసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే కొన్ని చోట్ల చిన్న బెంచ్ మీద కూడా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. గతంలో మనం అబ్జర్వ్ చేస్తాము. అలా కాకుండా ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి మధ్య 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మనకి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఉంది. దీని ప్రకారం ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి మధ్యన 3 feet డిస్టెన్స్ ఉండే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలాగే వెంటిలేషన్ లేని రూములు అలాట్ చేయకూడదు. వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆ రూమ్లో ఏమైనా టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ ఇలాంటివి ఏవి లేకుండా కూడా కేర్ తీసుకోవాలి. అట్లాగే ప్రతి రూమ్కి ఎదురుగా కూడా వాటర్ పెట్టమని చెప్పాము. ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు వాటర్ ఇబ్బంది పడకుండా తప్పకుండా అక్కడ కొత్త కుండలు, తర్వాత గ్లాసెస్ అరేంజ్ చేయడం, ఫ్రెష్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా పిల్లలందరికీ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ఉన్నాయో ఆ మార్కింగ్ కూడా ఇచ్చి టాయిలెట్స్ కోసం పిల్లలు వెతుక్కొని టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఈ చర్యలు కూడా తీసుకోవాలి. అలాగే పిల్లలు ఏదైనా దూరం నుంచి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్ తెచ్చుకుంటారు చదువుకోవడానికి. ఆ తెచ్చిన మెటీరియల్ వరండాల్లో ఎక్కడంటే అక్కడ పెట్టేసి పిల్లలు ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే రూమ్లోకి వెళ్తారు. అట్లా మనం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఎవరైనా అబ్జర్వర్స్ వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మెటీరియల్ ఉండడం ఇది కూడా గమనిస్తుంటాము. కాబట్టి ఈ కేర్ కూడా తీసుకోవాలి. పిల్లలు చదువుకోవడానికి తెచ్చిన మెటీరియల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేస్తే ముందే ఆ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకొని ఒక రూమ్లో పెట్టి పిల్లలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ బుక్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక కేర్ టేకర్ని, ఒక అటెండర్ని ఎవరైనా అక్కడ పెట్టి ఆ అరేంజ్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ ఉండాలి ప్రతి సెంటర్లో కూడా. డిఎంఎండ్హెచ్ఓ గారికి మరి కలెక్టర్ గారి ద్వారా, డిఈఓ గారి ద్వారా ఆల్రెడీ రిక్వెస్ట్ లెటర్స్ వెళ్ళినాయి, స్టేట్ నుంచి కూడా వెళ్ళినాయి. కాబట్టి వాళ్ళు ప్రతి సెంటర్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు పారామెడికల్ స్టాఫ్ని అరేంజ్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది తప్పకుండా అరేంజ్ చేయాలి. అలాగే మనకి బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేయాలి. క్వశ్చన్ పేపర్స్ స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జిప్ ఉన్నటువంటి బ్యాగ్స్ మాత్రమే తీసుకుని వచ్చి ప్రాపర్గా ఆ రోజు ఎగ్జామ్ పేపర్సా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని అలాగే ఎస్కార్ట్తోనే ఆ మెటీరియల్ని స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఈ అరేంజ్మెంట్స్ కూడా ఖచ్చితంగా ప్రతి చీఫ్ సూపరింటెండెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్కార్ట్ లేకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు.